2 రోజుల కిందట కిడ్నాప్ అయ్యి ఈ రోజు ఇంటికి చేరిన ఎంఆర్పీఎస్ నేత నరేందర్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ కు చెందిన రియల్టర్లే నరేందర్ ను కిడ్నాప్ చేశారని ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనాకొచ్చారు. నరేందర్ చేతులను విరగ్గొట్టి చిత్రహింసలకు పాల్పడినట్టు తెలుస్తోంది. గండిపేటలోని ఒక భూమి విషయంలో వివాదం నెలకొందని అందుకోసమే నరేందర్ ను కిడ్నాప్ చేసినట్టుగా సమాచారం. 2 రోజుల క్రితం నరేందర్ తో పాటు మరో వ్యక్తిని కూడా కిడ్నాప్ చేశారు. నిన్న అతని ఆచూకీ తెలిసింది. ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకుని నరేందర్ ను ప్రశ్నిస్తున్నారు. నరేంద్ర ఒక్క నిమిషం. 2 రోజుల కిందట కిడ్నాప్ అయ్యి ఈ రోజే ఇంటికి చేరిన ఎంఆర్పీఎస్ నేత నరేందర్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, నార్సింగి నుంచి 2 రోజుల క్రితం కనిపించకపోయిన ఎంఆర్పీఎస్ నేత నరేందర్ వాళ్ళ ఉదయం తెల్లవారుజామున ఇంటికి రావడం జరిగింది. అయితే ఇతన్ని ఒక 4 వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని చెప్పి అతను నరేందర్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి నరేందర్ తో పాటు మరొక వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అయితే గండిపేటలోని ఒక భూ వివాదం సంబంధించి తమను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని పోలీస్ స్టేషన్ కి వెళ్దామని చెప్పి తీసుకువెళ్లి తమను కారులో బంధించి ఉప్పల్ దాటిన తర్వాత ఒక మాస్క్ వేసి తీసుకువెళ్ళారని, తర్వాత వరంగల్లో 2 రోజుల పాటు బంధించారని, తను చిత్రహింసలు గురిచేసి అంటే తన 2 చేతులను కూడా పూర్తిగా డ్యామేజ్ చేశారని, ఒక చేయి పూర్తిగా విరగొట్టారని చెప్పి కూడా నరేందర్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కిడ్నాపర్లు ఎవరు ఏంటనే విషయం కూడా తనకు తెలియదని చెప్పి కూడా అటు చెప్తున్నారు. అయితే గండిపేటలోని ఒక 2000 గజాలకు సంబంధించిన స్థల వివాదంలో తాను వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్దామని చెప్పి కొంతమంది వ్యక్తులు బలవంతంగా కారులో కూర్చోబెట్టి తాను తీసుకువెళ్ళాలని చెప్పి నరేంద్ర ప్రస్తుతానికి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయితే కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరైనా విషయం మీద పోలీసుల విచారణ కొనసాగుతుంది. దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.